క్రైస్త లార్డ్. అబద్ధ ప్రవక్తలను గురించిన మర్మం. సాతాను అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు తన సేవకులకు కూడా అబద్ధాలు చెప్పించి మోసం చేస్తాడు. పాత నిబంధనలో కూడా అబద్ధ ప్రవక్తలను చూస్తాం. బిలాము అబద్ధము చెప్పి ఇజ్రాయేలీలను వ్యభిచారం చేయించినట్లు, బయలుదేవత ప్రవక్తలు 450 మంది, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని, మొత్తం 850 మందిని యెజెబెలు అనగా సాతాను పోషించినట్లుగా మనం పాత నిబంధనలో చూస్తాం. ఇప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలను సాతాను పోషించుచు అన్ని సౌకర్యాలు, ధనం కల్పించి తన సేవలో బలంగా వాడుకుంటుంది. వీరి ద్వారా అబద్ధ వాక్యం, అద్భుతాలు, ఆశీర్వాదాలు చెబుతూ నిజమైన దేవుని మారు మనసును గురించి కానీ, రక్షణ గురించి కానీ, పశ్చాత్తాపము గురించి కానీ, విడుదల గురించి కానీ, పరిశుద్ధాత్మ ఫలాలను గురించి కానీ, పరలోకం గురించి కానీ, నరకం లాంటి అంశాలు ఏవి ప్రకటించకుండా ఓన్లీ ఆశీర్వాదం, స్వస్థత, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, సమృద్ధి దీవెనలు లాంటివి మాత్రమే బోధిస్తూ నిజమైన రక్షణ గురించి చెప్పరు. దేవుని తైలం గురించి, ద్రాక్షారసం లాంటివి అమ్ముతూ లాభం కోసం ప్రజలను నరకప్రాయాలుగా చేస్తారు అబద్ధ బోధకులు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసేటటువంటి ఈ క్రియలను గురించి పేతురు గారు, యోహాను గారు తన పత్రికలు ఏం రాశారో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఆమేన్. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకుల గురించి బహు జాగ్రత్తగా సంఘం ఉండాలని కోరుకుంటూ, దేవుడి మాటలను దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్.